హాయ్, వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ దాల్ కిచిడి. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు కందిపప్పు, అరకప్పు మసూర్ పప్పు, పావు కప్పు పెసరపప్పు అన్నీ కలిపి ఒకసారి కడిగి దీన్ని అరగంట సేపు నానబెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము. దానికి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్లో మనము కడిగి నానబెట్టిన పప్పులు వేసి ఇందులో 1 గ్లాసు నీళ్ళు, ఇందులోనే పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు కలిపి దీన్ని మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ 3 విజిల్ పెట్టి ఉడికిస్తున్నాను. చూడండి, మనము పప్పులు బాగా మెత్తగా ఉడికాయి. దీన్ని కలిపి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి కడిగి 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకుందాము. ఇప్పుడు బియ్యము ఉడికించడం కోసం ఒక గిన్నెలో నీళ్లు మరిగిస్తున్నాను. నీళ్లు బాగా మరిగాక ఇందులో మనము నానబెట్టిన బాస్మతి బియ్యము వేసి ఉడికించుకోవాలి. చూడండి, బియ్యం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దాల్ కిచిడి కోసము ఒక గిన్నె పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక ఒక చిన్న ముక్క చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, పావు స్పూన్ షాజీరా, హాఫ్ స్పూను జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఇది కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలు, 2 టమోటాలు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనం వేసిన టమాటా ముక్కలు సగం దాకా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుందాము. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూను గరం మసాలా వేసి కలిపి పచ్చివాసన పోయేదాకా మరో 2-3 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. చూడండి, మనం వేసిన మసాలా దినుసులు పచ్చివాసన పోయి బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనము ఉడికించిన పప్పు వేసి కలుపుకుందాము. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నేను చెప్పానుగా మీకు 1 పాట్లో కలుపుకోవచ్చు అని. ఇలానేనండి. మనము ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా కలిపి మరొక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. మీరు 1 పాట్ మీల్ తయారు చేసేటప్పుడు బాస్మతి బియ్యం వాడుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మన ఇంట్లో రోజు యూస్ చేసే బియ్యం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ రుచి సరి చూసుకోవాలి.
నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కలిపి మరొక 4-5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా ఒక స్పూను నెయ్యి మరియు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి చల్లుకుంటే మన రుచికరమైన దాల్ కిచిడి రెడీ అయినట్లే. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.